వృశ్చిక రాశి వారికి ఇది ఒక పరీక్షా కాలం. నిజంగా మీ ఓర్పుకి సహనానికి పరీక్షనే చెప్పాలి. ఇక మీకు రాబోయే రోజుల్లో ఒక ఊహించని మార్పు కనిపించే అవకాశం కూడా ఉంది. కానీ ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మిస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ప్రత్యేక అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి తెలియజేస్తాము. ఆ వివరాలతో పాటు శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం వృశ్చిక రాశి మిత్రులారా, ఈరోజు వృశ్చిక రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొన్ని శుభ పరిణామాలు కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఒక ప్రత్యేక అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో వ్యవహరించే సమయంలో కొంత జాగ్రత్త అవసరం కావచ్చని చెప్తున్నారు. ఈ వీడియోలో శుభవార్త ఏమిటి, ఎలాంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది, అలాగే ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో ఆసక్తిని కలిగించేలా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ప్రేమను తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ప్రేమను చూపించండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు, రాశి ఫలాలు మరియు ఉపయోగకరమైన వీడియోలు ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబంలో, స్నేహితులలో లేదా బంధువులలో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో వారికి తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీ యొక్క లైక్, ఒక షేర్ మాకు మరింత మంచి వీడియోలను తీసుకురావడానికి ప్రేరణనిస్తుంది. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో చోటు చేసుకునే కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ప్రస్తుతం చెప్పబోయే విషయాలు జ్యోతిష విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి. మీ నిర్ణయాలు, సంబంధాలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని అంశాలపైన ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందికి దారి తీయకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు అనుకూలంగా మారే అవకాశాలు, జాగ్రత్త వహించవలసిన విషయాలు, మీకు శుభప్రదంగా ఉండే సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా మిస్ కాకుండా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడం, ఇప్పటికే ఉన్న పనులతో పాటు అదనపు పనులు కూడా పూర్తి చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో సమయం సరిపోవడం లేదనే భావన కలగవచ్చు. ఒక పని పూర్తవ్వక ముందే మరొక పని ప్రారంభించవలసిన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆందోళనకి గురి కాకుండా ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. పని ఎంత ఎక్కువగా ఉన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి పనికి ప్రాధాన్యతనిచ్చి ఒకదానికి తర్వాత ఒకటి పూర్తి చేయడం చాలా మంచిది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం, తగిన ఆహారం, సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం వల్ల పనిలో ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అయితే వాటిని పెద్ద సమస్యలుగా మార్చకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించడం చాలా మంచిది. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయండి. అలాగే మీకు అవసరమైనప్పుడు సహాయం అడగడానికి కూడా వెనుకాడకండి. మంచి టీం వర్క్ అనేది మీ పనిని ఎప్పుడు కూడా సులభతరం చేస్తుంది. అంతేకాకుండా కార్యాలయంలో మీపై మంచి అభిప్రాయాన్ని కూడా ఏర్పరుస్తుంది. కొన్ని సందర్భాలలో మీ కృషిని వెంటనే గుర్తించకపోయినా నిరుత్సాహపడవలసిన అవసరమే లేదు. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం గమనించబడే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పని, మీ పనితీరు మరియు అంకితభావం మీకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావచ్చు. సహనం కోల్పోకుండా మీ పనిని నిబద్ధతతో కొనసాగిస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆనందకరమైన విషయం ఏంటంటే మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను అధికారులు లేదా ఉన్నత స్థాయి వ్యక్తులు గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రశంసలు అందుకోవడం, కొత్త బాధ్యతలు అప్పగించబడడం లేదా కెరీర్లో ముందడుగు వేసే అవకాశం రావడం వంటి సానుకూల పరిణామాలు కనిపించవచ్చు. కొందరికి పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త అవకాశాల రూపంలో శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.
అయితే ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే వినయం, క్రమశిక్షణ మరియు నిబద్ధతను కొనసాగించడం చాలా అవసరం. విజయం వచ్చినప్పుడు కూడా అహంకారానికి తావివ్వకుండా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. మీ మంచి ప్రవర్తనే మీ విజయానికి మరింత బలాన్నిస్తుంది. రాబోయే రోజుల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం కూడా ఉంది. సహనం, కృషి మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కాలంలో మీ వృత్తి జీవితంలో ఒక మంచి మలుపుగా మారే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో జీవితంలో ఒక ఊహించని సానుకూల మార్పు కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం అనుకూల దిశగా కదలడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చేసిన శ్రమకు తగిన ఫలితం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన వారికి ఈ కాలం ఆశాజనకంగా అనిపించవచ్చు. కొన్ని పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారుతున్నట్లు అనిపించవచ్చు. గతంలో మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఇప్పుడు అదే కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావడం, ఆ బాధ్యతల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కడం ఇటువంటివి జరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లేదా విస్తరణకు దారితీసే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఊరట లభించే పరిస్థితులు కనిపించవచ్చు. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావడం, ఆలస్యమైన చెల్లింపులు రావడం లేదా ఆదాయానికి కొత్త మార్గాలు కనిపించడం వంటి అనుకూల పరిణామాలు కొందరికి కలగవచ్చు. అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాన్ని కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం పెరగడం, అపార్థాలు తగ్గడం, దూరమైన వ్యక్తులతో మళ్ళీ మంచి సంబంధాలు ఏర్పడడం వంటి పరిణామాలు మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. మీకు దగ్గరైన వ్యక్తుల ప్రోత్సాహం వల్ల కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆలోచన విధానంలో కూడా ఒక సానుకూల మార్పు రావచ్చు. గతంలో భయపడిన పనులు ఇప్పుడు ధైర్యంగా చేయాలనే సంకల్పం కలగవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరగవచ్చు. మీలో మార్పే మీ జీవితంలో ముందుకు తీసుకెళ్లే ఒక ముఖ్యమైన కారణంగా మారే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, మన దృక్పథంతో వచ్చే చిన్న మార్పే అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచించి ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీ కృషిపై నమ్మకం ఉంచండి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అవకాశం ఊహించని సమయంలో మీ తలుపు తట్టవచ్చు. మొత్తానికి రాబోయే రోజులు వృశ్చిక రాశి వారికి ఆశ, ఉత్సాహం మరియు కొత్త అవకాశాలు తీసుకురాగల కాలంగా మారే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయాన్ని ఆనందంగా స్వీకరించండి. ప్రతి అనుభవం నుంచి కొత్త పాఠాలు నేర్చుకోండి. సానుకూల ఆలోచన, క్రమశిక్షణ, నిరంతర కృషి మీ బలాలుగా మారితే ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మీ పైన నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. మంచి అవకాశాలు మీ వైపు రావడానికి మీరు సిద్ధంగా ఉంటే వాటిని విజయాలుగా మార్చుకునే శక్తి మీలోనే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చెప్పబోయే మరో శుభవార్త మీ జీవితంలో కొత్త వెలుగులను నింపే అవకాశం ఉంది. జ్యోతిష విశ్లేషణల ప్రకారం చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నట్లు అనిపించవచ్చు. గతంలో ఎదురైన ఇబ్బందులు, నిరాశలు, అనిశ్చితి క్రమంగా తగ్గి వాటి స్థానంలో ఆశ, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే భావన కలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురైన వారు ఇప్పుడు కొంత ప్రశాంతతను అనుభవించే అవకాశం కూడా ఉంది. మీకు ఇబ్బంది కలిగించిన కొన్ని సమస్యలు పరిష్కార మార్గంలోకి రావచ్చు. దీంతో మనసులో ఉన్న భారమంతా క్రమంగా తగ్గి కొంత ఉత్సాహంతో ప్రతిరోజును ప్రారంభించగల పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వే సందర్భాలు కూడా మీ జీవితంలో ఈ సమయంలో కనిపించవచ్చు. కుటుంబ వాతావరణం కూడా మీకు ఆనందాన్ని కలిగించేలా మారే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం, చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవడం వంటి సానుకూల మార్పులు కనిపించవచ్చు. మీ సంతోషాన్ని పంచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉండడం వల్ల మీరు మరింత మానసికంగా బలంగా మారవచ్చు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు కొత్త ధైర్యాన్ని అందించగలదు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా మీ మనసును ఆనందపరిచే అవకాశం ఉంది. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావచ్చు, లేదా మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు. మీ పైన నమ్మకం ఉంచిన వారిని విశ్వాసం నిలబెట్టుకునే అవకాశం దక్కించుకోవచ్చు. మీ విజయాలు మీలోనే ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే భవిష్యత్తు లక్ష్యాల వైపు ఉత్సాహంగా అడుగులు వేయడానికి ప్రేరణ కలిగించవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత సానుకూల మార్పు కనిపించే అవకాశం ఉంది. ఆదాయం పెరగడం, నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, లేదా ఊహించని విధంగా ఒక మంచి అవకాశం రావడం వంటి పరిణామాలు మీలో సంతోషాన్ని నింపుతాయి. ఈ మార్పులు మీ భవిష్యత్తు ప్రణాళికలను మరింత ధైర్యంగా అమలు చేయడానికి సహాయపడవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం కూడా చాలా ముఖ్యంగా మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఆందోళనలు తగ్గి మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండే రోజులు దగ్గర పడుతున్నట్లు అనిపించవచ్చు. ఉదయం లేవగానే ఒక కొత్త ఆశతో రోజును ప్రారంభించాలి అనిపించవచ్చు. చిన్న విజయాలు కూడా మీకు పెద్ద ఆనందాన్ని కలిగించవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మంచి సంఘటనలు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యం పెరగవచ్చు. గతాన్ని తలుచుకొని బాధపడడం కంటే భవిష్యత్తును ఆశతో చూడగలిగే భావన మీలో బలపడవచ్చు. ఇదే మీ విజయానికి ఒక ముఖ్యమైన బలం కావచ్చు. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఆనందం, ప్రశాంతత, ఆశ మరియు కొత్త అవకాశాల సందేశం తీసుకురావచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సానుకూల సూచనలు స్ఫూర్తిగా తీసుకొని మీ కృషిని కొనసాగించండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీ జీవితంలో మరిన్ని వెలుగులు నిండే అవకాశాలు ఉన్నాయి. మీ ముఖంపై చిరునవ్వు, మీ మనసులో ప్రశాంతత, మీ అడుగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగే కాలం ఇది. ఈ సమయం మీకు ఎన్నో మధురమైన అనుభూతులను అందించబోతోంది. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన సూచన: మీ సహజ స్వభావం చాలా మంచిది. మీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే వారిని మనస్ఫూర్తిగా ఆదరిస్తారు. మీకు తెలిసిన వారికి సహాయం చేయడంలో వెనుకాడరు. అందుకే చాలామంది మీ మంచితనాన్ని, మీ నిజాయితీని అభినందిస్తారు. అయితే అదే మంచితనాన్ని కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే రాబోయే రోజుల్లో ఎవరినైనా నమ్మే ముందు కొంత ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ చుట్టూ స్నేహితులమని, శ్రేయోభిలాషులమని కనిపించే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఉండరు అని చెప్పబడుతోంది. కొందరు మీ ఎదుట ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడినా మీ వెనుక మీ గురించి భిన్నంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉండవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తన గమనించడం, కాలక్రమంలో వారు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో వ్యవహరించే సమయంలో కొంత అదనపు జాగ్రత్త పాటించడం చాలా మంచిదని కొంతమంది జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. అయితే దీని అర్థం ఆ అక్షరంతో పేరు ఉన్న ప్రతి వ్యక్తిని అలాగే ఉంటారు అని తెలియచేయడం కాదు. అది ఒక సాధారణ జ్యోతిష సూచన మాత్రమే. కాబట్టి ఎవరి గురించైనా పేరు ఆధారంగా నిర్ణయం చేసుకోవడం సరైనది కాదు. వారి మాటలు, చేతలు, మీ పట్ల వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి లేదా భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. కొన్నిసార్లు మనం నమ్మి చెప్పిన వ్యక్తులే తర్వాత మనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను నిజంగా నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవడం మంచిది. మీ విజయాలు, మీ ప్రణాళికలు, మీ బలహీనతలు ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. మీకు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. మీ విజయం చూసి సంతోషించే వ్యక్తులు, మీ అభివృద్ధిని ప్రోత్సహించే వ్యక్తులు, మీ తప్పులు కూడా మంచిగా చెప్పి సరిదిద్దేవారు నిజమైన శ్రేయోభిలాషులు కావచ్చు. కానీ మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా భావించేవారు, ఎప్పుడూ నిరుత్సాహపరిచే మాటలు చెప్పేవారు లేదా మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసేవారు ఉంటే వారితో కొంత దూరంగా పాటిస్తే మంచిది. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే తొందరపడి ఎవరిని పూర్తిగా నమ్మకండి. వారి మాటల కంటే వారి పనులు గమనించండి. సమయం చాలాసార్లు మనకు నిజమైన వ్యక్తులను గుర్తించే అవకాశం ఇస్తుంది. కాబట్టి సహనంతో, వివేకంతో వ్యవహరించండి. మీకు మేలు కోరుకునే వ్యక్తులు దగ్గరగా ఉండి ఉండవచ్చు. మీ మనశ్శాంతిని దెబ్బతీసే వారితో అవసరమైనంత మాత్రమే సంబంధం కొనసాగించండి.
గుర్తుంచుకోండి, మీ మంచితనం మీ బలం. అయితే మీ మంచితనానికి వివేకం కూడా తోడైతే ఎవ్వరూ మిమ్మల్ని సులభంగా మోసం చేయలేరు. మీ నిర్ణయాల్లో స్పష్టత ఉంచండి. మీ నమ్మకాన్ని విలువైన వారికి మాత్రమే ఇవ్వండి. అలా చేస్తే మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ జీవితం కూడా ప్రశాంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన సానుకూల సూచన. మీ జీవితంలో కొన్నిసార్లు మీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తులు ఎదురవ్వచ్చు. అయితే అలాంటి పరిస్థితులు వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఆలోచించే స్వభావం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివితేటలు కలిగిన వారుగా కనిపిస్తున్నారు. అదే మీకు పెద్ద బలంగా మారే అవకాశం ఉంది. ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించినా వారి ఉద్దేశాలను క్రమంగా గుర్తించే సామర్థ్యం మీలో ఉంటుంది. తొందరపడి స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లే మీ వైఖరి వల్ల అనవసరమైన సమస్యలను నివారించే అవకాశం కూడా ఉంటుంది. మీ సహనం, వివేకం, అనుభవం మీకు రక్షణగా నిలబవచ్చు. కొన్ని సందర్భాలలో మీ గురించి అపోహలు సృష్టించడానికి లేదా మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నా నిజాయితీగా, నిబద్ధతతో మీరు చేసే పని చివరికి మీకే గౌరవాన్ని తీసుకురాగలదు. మీ కృషి, మీ ప్రవర్తనే మీకు బలమైన సమాధానంగా నిలుస్తాయి. అందువల్ల ప్రతి విషయానికి భావోద్వేగంతో స్పందించడం కంటే తెలివిగా వ్యవహరించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఉన్న ఆలోచన శక్తి, పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం, సరైన శక్తులను గుర్తించే తెలివి వల్ల ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం మీలో దాగి ఉంటుంది. అందుకే మీ పైన మీరు నమ్మకం ఉంచండి. ధైర్యాన్ని కోల్పోకండి. ప్రశాంతమైన మనసుతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి విజయాన్ని అందుకునే అవకాశాలు మరింత బలపడతాయి. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో జీవితంలో కొత్త అవకాశాలు, సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి తగిన ఫలితం పొందే సమయం దగ్గర పడినట్లు అనిపించవచ్చు. మీలో ఉన్న పట్టుదల, సహనం, కష్టపడే స్వభావం మీకు కొత్త మార్గాలను తెరవనున్నాయి. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్న భావన మీకు కలుగుతుంది. భవిష్యత్తు పైన మరింత ఆశతో ముందుకు సాగగల పరిస్థితులు ఏర్పడవచ్చు. కెరీర్ పరంగా చూస్తే వృశ్చిక రాశి వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు రావడం, తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించడం లేదా ఉన్నత స్థాయికి ఎదిగే మార్గాలు కనిపించడం జరగవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న గుర్తింపు, ప్రశంసలు లేదా మంచి మార్పులు మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ఈ అవకాశాలను మరింత బలంగా ఉపయోగించుకోగలరు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త పరిచయాలు, కొత్త భాగస్వాములు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం మంచిది. మీ అనుభవాన్ని తెలివిగా ఉపయోగించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా క్రమంగా పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగడం, నిలిచిపోయిన పనులు పూర్తి కావడం లేదా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఏర్పడడం వంటి శుభ పరిణామాలు రావచ్చు. అయితే వచ్చిన డబ్బును తెలివిగా నిర్వహించడం, భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక స్థిరత్వం కోసం క్రమశిక్షణతో ముందుకు సాగండి. కుటుంబ జీవితంలో ప్రేమానుబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం, ప్రోత్సాహం లభించడం వల్ల మీలో కొత్త ఉత్సాహం పెరగవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీ మాట తీరు, మీ శ్రద్ధ కుటుంబ సంబంధాలను మరింత బలపరచగలవు. విద్యార్థులు కూడా ఇది మంచి సమయంగా మారే అవకాశం ఉంది. చదువుపైన ఏకాగ్రత పెరగడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలగడం, పోటీ పరీక్షలు లేదా ఉన్నత విద్యలకు సంబంధించిన ప్రయత్నాలలో పురోగతి కనిపించడం జరగవచ్చు. విదేశీ విద్య లేదా విదేశాలలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల విషయంలో కూడా కొన్ని శుభ సూచనలు కనిపించవచ్చు. ఉద్యోగం, విద్య లేదా వ్యక్తిగత కారణాలతో దూరమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలంగా మారుతాయి. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తాయి. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి కొత్త ఆశలు, అవకాశాలు మరియు అభివృద్ధికి దారితీసే కాలంగా మారే అవకాశం ఉంది. మీ కృషిని కొనసాగిస్తూ ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే జీవితంలో అనేక రంగాలలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో, సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి. మీ శ్రమ, మీ నమ్మకం, మీ పట్టుదల
మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపించే బలమైన సాధనలుగా నిలుస్తాయి. వృశ్చిక రాశి వారికి ఒక ఆధ్యాత్మికపరమైన సూచన. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీలో ఉన్న నమ్మకం, ధైర్యం మరియు సానుకూల ఆలోచన మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. దైవం పైన విశ్వాసం ఉండడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. కష్ట సమయాల్లో కూడా ఓర్పుతో ముందుకు సాగడానికి ఆధ్యాత్మిక ఆలోచనలు సహాయపడతాయని చెప్పబడుతోంది. మీకు దైవబలం ఉందనే నమ్మకంతో ప్రతిరోజు భక్తితో దేవతారాధన చేసుకోవడం మంచిది. ఉదయం లేదా మీకు అనుకూలమైన సమయంలో ప్రశాంతమైన మనసుతో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి సానుకూల శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. భక్తితో చేసే ప్రార్థన మనసులో మంచితనం, సహనం, దయ వంటి గొప్ప గుణాలను పెంచుతుంది. ప్రతిరోజు మీ జీవితంలో మంచి ఆలోచనలు, మంచి పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరులకు సహాయం చేయడం, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం, మీకు చేతనైనంతలో మంచి కార్యక్రమాలను చేయడం వల్ల మనసుకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. మనం చేసే మంచి పనులు మన జీవితంలో సానుకూల మార్పులకి కారణమవుతాయని చాలామంది విశ్వసిస్తారు. ముఖ్యంగా గోవును గౌరవించడం, గోసేవ చేయడం మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అవకాశం ఉన్నప్పుడు గోవుకి ఆహారం అందించడం, వాటిని ప్రేమతో చూసుకోవడం మంచి కార్యంగా పరిగణింపబడుతుంది. అలాగే పశువులు, పక్షులు వంటి జీవులకు పట్ల దయ చూపించండి. పక్షులకు నీరు అందించడం, వాటికి ఆహారం పెట్టడం వంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా ఎంతో గొప్పవిగా భావించబడతాయి. ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూడగలిగే భావనతో ముందుకు సాగండి. ఒక చిన్న జీవికి అందించే ఆహారం, ఒక దాహంతో ఉన్న పక్షికి ఇచ్చే నీరు కూడా గొప్ప మానవత్వాన్ని చూపించే పనులే. ఇలాంటి మంచి పనులు చేయటం వల్ల మనసులో ఆనందం, ప్రశాంతత పెరుగుతాయి. మీలో దయ, ప్రేమ, సహనం, సహాయం చేసే గుణం మరింత బలపడుతుంది. జీవితంలో విజయాలు సాధించడానికి కృషి ఎంత అవసరమో మంచి మనసు మరియు మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. దైవం పైన నమ్మకం ఉంచుతూ మీ కర్తవ్యాలను నిజాయితీగా నిర్వహించండి. కష్టపడి పని చేయండి, ఇతరులకు మేలు చేయండి, మీ చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచండి. వృశ్చిక రాశి వారు రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికతను, మంచితనాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే మనసుకు మరింత బలం లభించే అవకాశం ఉందని నమ్ముతారు. మీ జీవితంలో శాంతి, ఆనందం, సానుకూల శక్తి పెరగాలని కోరుకుంటూ మంచి మార్గంతో ముందుకు సాగండి. వృశ్చిక రాశి మిత్రులారా, తెలుసుకున్నారు కదా మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఏ అక్షరం గల వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాల గురించి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేసి మీ ప్రేమను మాకు తెలియచేయండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు, రాశి ఫలాలు మరియు ఉపయోగకరమైన వీడియోలను ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబంలో, స్నేహితులలో లేదా బంధువులలో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీ ఒక్క లైక్, ఒక్క షేర్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ అందిస్తుంది. ధన్యవాదాలు.